నమస్కారం సార్. నమస్కారం గౌరవ మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు షర్మిల సునీత ప్రచారం తర్వాత కడపలో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు, వైసీపీకి పూర్తి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ఇంక నేను ఎలాగైనా గెలవను అని అవినాష్ ఫిక్స్ అయిపోయారు. అందుకే అప్రూవర్గా మారాలని డిసైడ్ అయ్యారు. సో ఆయన కనుక అప్రూవర్గా మారితే అది మరి జగన్ మెడకి అలాగే భారతి గారి మెడకి చుట్టుకుంటుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన బుజ్జిగించేందుకు స్వయంగా భారతి గారే రంగంలోకి దిగారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో మీరేం చెప్తారు సార్, ఎలా చూడొచ్చు? ఇది వివేకానంద రెడ్డి గారి హత్య అనేది చాలా ప్రకంపనలు సృష్టిస్తుందమ్మా. ఒక తప్పుని దాయాలని ఎవరన్నా ప్రయత్నిస్తే దానికి మనం 100 తప్పులు చేయాల్సి వస్తుంది, 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. చివరికి కూడా అది దాన్ని దాయటం కష్టం అవుతుంది. ఒక నిప్పుని కనుక గుప్పిట్లో మూస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కూడా అదే పరిస్థితిగా కనపడుతుంది. ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుకి ఎంత ఉపయోగపడిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున ఒక ఛాలెంజ్లు విసురుతుంది. ఆయన ఉనికికే పెద్ద ప్రశ్న, అంటే వాళ్ళ విజయానికి పలు అడ్డంకులు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇది పులివెందుల్లోనూ ఉమ్మడి కడప జిల్లాలోనూ కూడా ఇది చాలా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ప్రజల్లో కూడా చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. కుటుంబంలో అయితే చెప్పనే వద్దు, ప్రతి గంటకి కూడా మార్పులు వస్తున్నాయి. నిన్న సౌభాగ్యం గారు లెటర్ రాస్తే దానికి ప్రతిగా ఇవాళ వివేకానంద్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి గారు ఇంకొక లెటర్ రాసింది. ఈ రకంగా కుటుంబంలోనే పెద్ద యుద్ధం జరుగుతుంది. తర్వాత ప్రజల్లో కూడా అందరికీ కూడా ఈ వాస్తవాలు తెలుసని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంకొక బయటకు చెప్పాడు. ఒక వాస్తవం, అంటే వాస్తవం కాదు, ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. అవినాష్ గారు అందులో లేడు అని చెప్పాడు. ఆ హత్యలో ఆయన పాత్ర లేదు, ఆయన్ని వేధిస్తా అన్నారు, ఆయన్ని రాజకీయంగా తొక్కేయటానికి, ఆయన్ని కనుమరుగు చేయటానికి చేస్తున్నారు, ఆయన అమాయకుడు చిన్నపిల్లాడు అని ఒక కితాబ్ ఇచ్చాడు ఈయన. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఆయన ఎప్పుడు కూడా పలానా వాళ్ళు లేరని ఇప్పుడు చెప్పాలి. ఆయన నిజానికి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడే చెప్పాలి, అసలు ఈ అరెస్ట్ కరెక్ట్ కాదు, ఇది తప్పుదోవలో వెళ్తుందని. యాజ్ ఏ ముఖ్యమంత్రిగాను, ఆ తర్వాత కుటుంబంలో పెద్దాడిగా మరి ఆయన ఎందుకని వెళ్ళి వైఎస్ఆర్సీ సిబిఐ ముందు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదో అర్థం కాదు. కానీ నిన్న అక్కడ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి చాలా వ్యతిరేక పవనాలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా డాక్టర్ సునీత అండ్ షర్మిల గారు చేస్తున్న ప్రచారం అవినాష్ గారి విజయ అవకాశాలను ఘోరంగా దెబ్బతీస్తుంది. సౌభాగ్యం గారి లెటర్ మరొక దెబ్బ. ఈ పరిస్థితుల్లో అసలు వాళ్ళకి గెలుపు అనేది, ఈయన ఓటమి ప్రభావం పులివెందుల మీద కూడా చూపిస్తుంది. ఎక్కడైతే ఇక్కడ వ్యతిరేకత వచ్చిందో లోక్సభ నియోజకవర్గంలో, దాని ప్రభావం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును కూడా సవాల్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆయన నిన్న చాలా సెంటిమెంట్ లేపటానికి కూడా పులివెందుల్లో ప్రయత్నించాడు. పులివెందుల ప్రజలు ఎప్పుడు కూడా ఇప్పుడు ఓన్ చేసే ఉద్దేశం మీద లేరు వాళ్ళు. ఎందుకంటే పులివెందులు అనేది ఒక క్యారెక్టర్ ఉన్న, నిజంగా పులుల్లాగా బతుకుతారనే ఒక ప్రతీతి ఉంది అక్కడ. ప్రజలు నిర్భీతిగా బతుకుతారు, ఉండదున్నట్టు మాట్లాడతారని. కానీ ఇది పులివెందుల్లోనే వివేకానంద రెడ్డి గారితో ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్, కుట్రపూరితంగా జరిగిన హత్య. అక్కడ ఎప్పుడైనా ఫ్యాక్షన్ హత్యలు చూశారు, కానీ అంతఃపురంలోనే కోల్డ్ బ్లడెడ్ కుట్రపూరితమైన హత్యలు చూడటం ఇదే ఫస్ట్ టైం. అది ఎప్పుడు కూడా వాళ్ళు అట్లాంటివి లైక్ చేయరు. ఎదురు బెదురుబడి నరుక్కుని చచ్చిపోతే అదొక వీరోచితం, లేదు బాంబులేసి చచ్చిపోతే వీరోచితం. అదేంటి, అందులో వివేకానంద రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఆయన సొంత తమ్ముడిని వాళ్ళ కుటుంబీకులే చంపారని సౌభాగ్యం గారు చెబుతుంది. సిట్ 2 వేశారు, 2 సిట్లు వేస్తే 2 సిట్లు అదే చెప్పి 5 సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తున్న సిబిఐ కూడా ఈయన 8వ ముద్దాయిగా పెట్టింది, వీళ్ళ తండ్రిని 7వ ముద్దాయిగా పెట్టింది. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్తూ చాలా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అది పులివెందుల ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా విముక్తి పెంచింది. ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదు, రాజశేఖర రెడ్డి గారి గుణం ఇలాంటిది కాదు, ఆయన ఏదన్నా చేస్తే నేను ధైర్యంగా చేశానని చెప్తాడు. అందులోనూ సొంత తమ్ముడిని, అంటే ఈయనకి చిన్నానే కదా, ఈయన్ని కేవలం లోక్సభలో అవినాష్ రెడ్డి గారికి అక్కడ ఆ నియోజకవర్గంలో అడ్డం వస్తున్నాడని చంపించారు. ఎప్పుడైతే అక్కడ ఓడిపోతాము అన్న
ఆ, ఆ, వ్యతిరేకత స్టార్ట్ అయిందో అక్కడ నుంచి జగన్లో ప్రెస్టేషన్ అయితే పెరిగిపోయింది. వణుకు మొదలైంది. వణుకు వణుకు మొదలయ్యి ఆయన పులివెందుల ప్రజలకి సంజాయిషి ఇచ్చి పులివెందుల ప్రజల్ని ఎట్లయినా సరే సమాధానపరిచి తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇందులో మా పాత్ర లేదు. మీరన్నట్టు అందులో భాగంగానే ఆయన కొన్ని ఇప్పటి వరకు కూడా కొన్ని సీక్రెట్గా ఉన్నటువంటి విషయాలు, ఎవరికి తెలియని విషయాలను ఆయన ప్రెస్టేషన్లో వణుకులు బయటకు చెప్పేస్తున్నారు ఆయనకు ఆయన. సో అది నిజమా కాదా అని చెప్పి ఇప్పటి వరకు ఏపీ ప్రజలకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆయన బయట పెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కౌంటర్ వేశారు షర్మిల గారు. అయితే నిన్న ఆయన ఒక మాట అన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లోకి ఎక్కించింది కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు మీకు కావాలని చెప్పి అట్లా మాట్లాడారు. అయితే దానికి ఈరోజు షర్మిల గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే, వైఎస్ఆర్ పేరుని ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఛార్జ్ షీట్లో చేర్చారు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి చేర్చాలి అని చెప్పింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎవరైతే లాయర్ ఉన్నారో పొన్నవోలు చెప్పారు. ఇప్పుడు ఈయన గెలిచాక ఆయనకి అడిషనల్ జనరల్ అడ్వకేట్ పోస్ట్ ఇచ్చారు. ఇదంతా నిజం కాదా? ఇప్పుడు ఈయన ఈ కేసుని వీక్ చేయటం కోసం ఈయన మీద ఉన్న ఆర్థిక కేసులు ఉన్నాయి కదమ్మా, క్విడ్ ప్రోకో, ఇవన్నీ ఈ క్విడ్ ప్రోకోలో అక్రమాలన్నింటినీ ఇవన్నీ క్యాబినెట్ నిర్ణయాలుగా చెప్పాడు. క్యాబినెట్ నిర్ణయాలని ఆ క్యాబినెట్ నిర్ణయాలని చెప్పటం వలన వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన చేర్చారు. అసలు లేకపోతే అసలు వైఎస్ఆర్ జోలికి వైఎస్ఆర్ వెళ్ళా ఈయన ఆ కేసు నుంచి తప్పుకోవటానికి వైఎస్ఆర్ గారి పేరు ఉపయోగించుకున్నాడు అనేది షర్మిల గారు చెప్పింది. అది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఉపయోగించి నువ్వు ఈ పని చేశావు, నీ మీద కేసు ఉధృతి తప్పించుకోవటానికి ఇప్పుడు 45,000 కోట్లు దర్యాప్తులో జప్తులో ఉన్నాయి కదా, ఆ జప్తులో ఉన్న ఆస్తుని ఇతను అక్రమంగా సంపాదించింది. అందువల్ల ఇతను ఎలాగూ చనిపోయాడు కాబట్టి జగన్మోహన్ తండ్రి మీదకి తోశాడనమాట. అది నాకు సంబంధం లేదు, వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయించి తీసుకున్నారని చెప్పేసి ఇతని మీద కేసు ఉధృతి తప్పించుకోవడానికి చేశాడు. ఇలాంటి అనేక సంఘటనలు ఇంకా కూడా రాబోతున్నాయి. ఈ వచ్చే 10 రోజుల్లో ఎలక్షన్ లోపు చాలా సంఘటనలు రాబోతున్నాయి. ఇప్పుడు ఆయన పులివెందుల్లో ఇతని మూలాన అవినాష్ గారి ఓటమి ప్రభావం పులివెందుల్లో కూడా పడబెట్టప్పటికి ఇవాళ వాళ్ళు డిఫెన్స్లో పడిపోయాడు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డి గారు కనుక రేపు అక్కడ గెలవకపోతే ఆయన అప్రూవర్గా మారి ఈ సంఘటనలో ఎవరెవరు ఉన్నారో అసలు సూత్రధారులు బయటికి రాలా, పాత్రధారులు మాత్రమే బయటకు వచ్చారు. అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 40 కోట్ల రూపాయల సుపారీ కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి ఆఫర్ ఇచ్చారు దస్తగిరికి, కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 40 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన్ని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉందనేదే ఇప్పుడు పాయింట్. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి పేర్లు ఆల్రెడీ దస్తగిరి చెబుతానే ఉన్నాడు. నాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు, ఆయన నాకు భరోసా ఇవ్వబట్టే నేను ఆ కేసులో పాల్గొని ఆయన్ని హత్య చేశానని చెబుతున్నాడు. ఇది కాకుండా దానికి సంబంధించిన టెలిఫోనిక్ సంభాషణ కూడా ఏ రోజైతే అతను చెప్తున్నాడో అది వెరిఫై చేస్తే కూడా తేలిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మోటివ్ లేకుండా ఏ హత్య కూడా జరగదు. మోటివ్ అనేది చాలా పెద్దాళ్ల మధ్యలో వచ్చిన వివాదమే ఈ మోటివ్. వివేకానంద రెడ్డి గారేమో షర్మిలను పోటీ చేయాలని భావిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో అవినాష్ని పోటీ చేయించాలని చూస్తున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వచ్చింది. కాబట్టి ఆ క్లాష్లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయన వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు వయసు రీత్యా పెద్దవాడైపోయాడు వయసు. రెండోది ఆయనకి ఇంత పదవి లేదు, ఇంత సెక్యూరిటీ లేదు. ఆయన ఒంటరిగా ఇంట్లో పడుకుని ఉన్నాడు. అంటే ఆయనకు ఒక భరోసా, నన్ను ఎవడు ఏం చేయలేడని, నేను ఎవరికి నాకు శత్రువులు లేరని. కానీ ఈ రకమైన మోటివ్తో చేశారని ఎప్పుడైతే షర్మిల గారు సిబిఐ ముందు చెప్పిందో ఆమె చెప్పగలిగింది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చెప్తున్నాడు ఇక్కడ, కానీ అది వెళ్ళి సిబిఐ ముందు రికార్డ్ చేయించాలి కదా. అవినాష్ రెడ్డికి ఇందులో పాత్ర లేదు, నేను చెప్తున్నాను, ఆయన దగ్గర ఉండే ఆధారాలు ఏంటో చెప్పాలి కదా. ఆ రోజు అవినాష్ రెడ్డి పులివెందులోనే లేడా, అసలు ఎవరితోనూ టచ్లో లేడా, ఏదో ఒక ఆధారం ఆయన దగ్గర ఉండాలి కదా. ఆధారాలు చూపించకుండా చేస్తున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు. సిబిఐ ముందు వెళ్ళి చెప్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఈయన సంఘటన కూడా బయటకు వస్తాయి కదా. కాబట్టి మనం ఇది పూర్తిగా నమ్మే పరిస్థితి కాదు ఈ సర్టిఫికెట్ కానీ ఇవన్నీ. సిబిఐ ఒక రకంగా ఆయనకి ఓటమి భయం అనేది పూర్తిగా ఇప్పుడు అర్థమైపోయింది. రాష్ట్రంలో 175 గెలవటం తర్వాత మాట పులివెందుల్లోనూ కడపలో గెలుస్తామా లేదా అనేది ఇప్పుడు ఆయనకు పెద్ద డౌట్ వచ్చేసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గౌతమ.